వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. అదొక భయంకరమైనటువంటి దండకారణ్యం. అలాంటి చోట అడుగు పెట్టాలంటేనే ఒక రకమైన వణుకు. అందులోనూ అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఏ క్షణాన ఎటువైపు నుండి తూటాల వర్షం కురుస్తుందో తెలియని చోటు. 21 అక్టోబర్ 2024న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అబూజ్మడ్ గ్రామం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పులలో 8 గంటల పాటు దద్దరిల్లిపోయింది దండకారణ్యం. ఆ కాల్పుల్లో క్షతగాత్రుడైన C-60 కమాండో శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకుపోగా తీవ్ర రక్తస్రావంతో 3 గంటల పాటు ప్రాణాలతో పోరాడాడు. ఓ మహిళా పైలట్ భూమికి 11 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నిలిపి అందులో నుండి దూకి అత్యంత సాహసోపేతంగా ఆ కమాండో ప్రాణాలను కాపాడింది. ఆ ధీర వనిత పవన్ హన్స్ హెలికాప్టర్ పైలట్ కెప్టెన్ రీనా వర్గీస్. ఆమె చేసిన అసామాన్య సాహసానికి దేశం యావత్తూ గర్వించింది. రీనా కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కొన్నిలో పుట్టి పెరిగారు. తల్లి ఎలియమ్మ, తండ్రి సివి వర్గీస్. ఈ దంపతులకు ఈమె 3వ కుమార్తె. అత్యంత చిన్న వయస్సులోనే పైలట్ కావాలని కలలు కన్నది. స్కూల్ వయస్సులో నువ్వేం కావాలనుకుంటున్నావు అని టీచర్ అడిగితే పైలట్ అవుతానని సమాధానం చెప్పింది. అప్పటి నుండి ఆమె విమానం గురించి మరింత అధ్యయనం చేయటం మొదలుపెట్టింది. అయితే ఆమె కుటుంబం ఆమెను డాక్టర్ చేయాలనుకుంది. కానీ రీనా మాత్రం విమానయాన రంగంలోనే తన కెరీర్ను ప్రారంభించాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆ వైపుగా తన పరిశోధన ప్రారంభించింది. తర్వాత కాలంలో ఆమె పట్టుదలను చూసి కుటుంబ సభ్యులు కూడా రీనాకు సహకరించారు. పటోమ్ సెయింట్ మేరీస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో తన చదువును పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆమె కోయంబత్తూరులోని నెహ్రూ ఏరోనాటికల్ అండ్ అప్లైడ్ సైన్స్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీని అందుకుంది. ఆ తర్వాత పైలట్ కావడానికి యునైటెడ్ స్టేట్స్లో తన శిక్షణను కొనసాగించింది. తన లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమేమీ కాలేదు ఆమెకు. ఎందుకంటే హెలికాప్టర్ పైలట్గా చేయాలంటే సాధారణ పైలట్ శిక్షణ కంటే ఖర్చు ఎక్కువ. కోర్సుకు సుమారు 72 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికోసం ఆమె కుటుంబం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చివరకు తన కల నిజం చేసుకుంది. ఈ రోజు ఆమె కెప్టెన్ రీనా వర్గీస్గా తన గ్రామంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 15 ఏళ్ల నుండి హెలికాప్టర్ పైలట్గా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో ఆమె పోలీసులకు అనేక సార్లు సహాయం చేసింది. బూబీ ట్రాప్డ్ మావోయిస్ట్ ప్రధాన కార్యాలయమైన అబూజ్మడ్ ముట్టడిలో అక్టోబర్ 21, 2024న పక్కా వ్యూహంతో పోలీసు శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడులు, బాంబుల మూతతో అటవీ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. ఆ భీకర పోరులో C-60 కమాండో శరీరంలోకి 3 బుల్లెట్లు దిగడంతో తీవ్ర రక్తస్రావంతో 3 గంటల పాటు అడవిలో ఎలాంటి సదుపాయాలు లేక తీవ్ర గాయాలతోనే నరకయాతన అనుభవిస్తూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఆ కమాండోను కాపాడుకునేందుకు గాను అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే సిఆర్పిఎఫ్ బలగాలకు అండగా బ్యాకప్ ఫోర్స్ రాకుండా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో తోటి జవాన్లు అత్యవసరానికి కాల్ చేశారు. కెప్టెన్ రీనా వర్గీస్ ఆ కాల్స్కు స్పందించి తన సిబ్బందితో కలిసి గచ్చిరోలి నుంచి తన 13 సీట్ల డౌఫిన్ అండ్ పవన్ హన్స్ హెలికాప్టర్ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 9PLGA 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 35 నిమిషాలలో చేరుకుంది. అటవీ ప్రాంతంలో గాయపడిన కమాండోను వెతకడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రీనా అత్యంత సాహసోపేతంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి భూమికి చాలా తక్కువ ఎత్తులో నావిగేట్ చేస్తూ గాయపడిన జవాన్ ఆచూకీ కనిపెట్టింది. దట్టమైన అడవిలో ల్యాండింగ్ చేసే అవకాశం లేదు. ఒకవైపు మావోయిస్టుల కాల్పులు, మరోవైపు పోలీసుల కాల్పుల మధ్య గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి ఎక్కించడం అసాధ్యమని భావించింది. ఎలాగైనా జవాన్ ప్రాణాలను రక్షించాలనే సంకల్పంతో తన కో పైలట్ సహాయంతో హెలికాప్టర్ను భూమికి వీలైనంత దగ్గరగా దించి కాప్టర్ భూమికి కేవలం 11 అడుగుల ఎత్తులో తిరుగుతూ ఉండగా ఆమె కాక్పిట్ నుంచి దూకింది. కమాండోల సహాయంతో గాయపడిన జవాన్ను హెలికాప్టర్లోకి వేగంగా ఎత్తగలిగారు. ప్రమాద స్థలం నుండి కేవలం 30 నిమిషాల్లోనే గచ్చిరోలికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి నాగ్పూర్కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ సరైన సమయంలో హాస్పిటల్కి చేర్చడంతో కమాండో ప్రాణాలతో బయటపడ్డాడు.
అంతేకాకుండా ఆమె ఓఖీ విపత్తు సమయంలో కూడా సహాయక చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం. కోవిడ్ కాలంలో లక్షద్వీప్ నుండి చాలా మందిని విమానంలో తరలించడంలో కూడా ఆమె సహాయపడింది. ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అంత సులభం కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా రీనా ధైర్య సాహసాలు ప్రదర్శించి కమాండో ప్రాణాల్ని కాపాడింది. అందుకే ఆ ధీర వనితను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సత్కరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఆమె సాహసోపేత సేవను అభినందించారు. కూంబింగ్ ఆపరేషన్లలో పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా ధైర్యంగా పోరాడగలగడంతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైన్యాన్ని కాపాడగలరని కెప్టెన్ రీనా వర్గీస్ నిరూపించింది. భయమే అత్యంత క్రూరమైన శత్రువు. భయంతో వేసే ప్రతి అడుగు మనల్ని వెనక్కి నెడుతుంది. కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే ఏదైనా సాధించగలమని వర్గీస్ నిరూపించింది.